ఆంధ్రప్రదేశ్ అంటే రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదంతో నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్ళొచ్చారు. నిజంగా చూసుకున్నట్టయితే బడ్జెట్ సమావేశాలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కి ఆయన ప్రాజెక్టుల విషయంలో గాని, లేకపోతే పరిశ్రమలు ఇంకా కొత్త ఏదైతే పోలవరం, అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయండి. ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధంగా న్యాయం చేస్తారనే దాని మీద మాట్లాడి వచ్చారని చెప్పిన వినిపిస్తున్నాయి. నిజంగా అలా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు సార్? 2 వారాల్లో 2 సార్లు ఆయన ఢిల్లీ పర్యటన. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 35 రోజులు అవుతాను. నెల రోజుల్లో ఆయన 2 సార్లు ఢిల్లీ వెళ్ళటం, మొదటిసారి ఢిల్లీ పర్యటన సక్సెస్ మనం చూసాం. ఏది ఆయన ఢిల్లీ పర్యటన వెళ్ళి ప్రధాని మోడీని, అమిత్ షాని, తర్వాత నిర్మలా సీతారామన్ మొత్తం ఒక 10 మంది కేంద్ర మంత్రుల్ని 2 రోజులు అక్కడ సమావేశమై ఆయన వెంటనే అమరావతి తిరిగి రాగానే 4వ రోజే మనం చూసాం బీపీసీఎల్ సిఎండి కృష్ణకుమార్ వచ్చి, అవునండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇవాళ మచిలీపట్నంలో మరి 70,000 కోట్ల పెట్టుబడికి 25,000 మందికి ఉపాధికి వాళ్ళు వచ్చి అంతా చూసుకుని వెళ్ళిన పరిస్థితి. వల్లభనేని బాలశౌరి కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన ఎంపీ ఆయన్ని తోడుకొని రావడం, చర్చలు జరగటం. ఇవాళ బీపీసీఎల్ కనుక వచ్చినట్లయితే అది విభజన చట్టంలో హామీ, ఇది ఆయిల్ రిఫైనరీ మనకు పెడతామన్నది, మరి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఏది మనకి ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో పెట్టుబడులు తరిమేశాడు, పారిశ్రామికవేత్తలంతా పరారైపోయిన పరిస్థితుల్లో బ్రాండ్ ఇమేజే దెబ్బతింది. ఆ దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయటం, అదే మీరు అన్నది రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనే దీంట్లో ఇవాళ ఆయన మొదటిసారి ఢిల్లీ పర్యటన వెళ్ళిన 4వ రోజు కృష్ణకుమార్ బీపీసీఎల్ ఆయన వస్తే 6వ రోజు కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చాడు. కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్కి సందర్శిస్తూ ఏమన్నారు, ఒకటే మాట, నేను అప్పుడే చెప్పకూడదు, ఈ మాటలు ప్రధాని మోడీ గారే చెప్తారు అంటూనే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పిన దీంట్లో మరో ముందడుగు. అంటే ఆ ఫస్ట్ టూర్ ఎంత సక్సెస్ రేట్ అనేది మనకు అర్థమవుతోంది. అటు హర్దీప్ సింగ్ పురితో ఆయన భేటీ అవ్వడం, ఇక్కడికేమో బీపీసీఎల్ రావడం, మరి అక్కడ ప్రధానితో భేటీ అయిన వెంటనే కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్కి రావడం, గడ్కరీతో సమావేశం, గడ్కరీ మరి సమావేశం దరిమిల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా నీకు 8 ప్రాజెక్టులకి 8,000 కోట్లు ఇస్తున్నట్టుగా మనం చూసాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి పూర్తిగా కేంద్రమే భరించడానికి ముందుకొచ్చిందని, ఓఆర్ఆర్ గనక అమరావతికి పూర్తిగా కేంద్రం భరిస్తే నీకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. అదొక ఎస్సెట్గా మారుతుంది. నీకు 2 జిల్లాల్లో 40 మండలాల్లో నీకు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా నీకు అక్కడ కనెక్టివిటీ పెరుగుతుంది, అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. ఏంటి, భూముల విలువలు పెరుగుతాయి, పరిశ్రమలు పెట్టుబడిదారులు వస్తారు, అక్కడ ఉపాధి ఏర్పడుతుంది. పేరుని నాని ఏమంటాడు నిన్న, ఏది ఇంత అనుభవజ్ఞుడు సంపద సృష్టించలేదే అంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు నాశనం చేసేస్తే 30 రోజుల్లోనే వీళ్ళు 30 రోజులు మనం చూసుకున్నట్టయితే 30 రోజుల్లో 100 అడుగులను మనం చూసాం సార్. ఆయన ఏం చేశారనేది కూడా గవర్నమెంట్ ఇచ్చింది. అంటే వీళ్ళకి ఇంకా ఆగట్లేదు. అంటే వెంటనే ఒకసారి ఇలా బిల్డింగ్ ఇలా గ్రాఫిక్స్ లోకి రావాలనుకుంటే సంపద సృష్టించలేదే ఇంకా 4 రోజుల్లో. అంటే ఇప్పుడు అది ఇసుక కాదు కదా, మీరు కొల్లగొట్టినట్టుగా రోజుకి 13 కోట్లు, రోజుకి 26 కోట్లు మీ ప్యాలెస్కి రావడానికి ఈ సంపద ఏంటి? ఇది ఒక బృహత్తర యజ్ఞం. ఏంటి, మాట్లాడాలా, చర్చించాలా, వాళ్ళని ఒప్పించాలా, వాళ్ళని రప్పించాలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టించాలి. అదంతా జరగడానికి సమయం పడుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు, అక్కడ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆ పీరియడ్లో నీకు 1995 2004 మధ్య ఏ విధంగా నీకు హైదరాబాద్లో వరద బారింది, స్వర్ణ చతుర్భుజి రోడ్స్ డెవలప్ అయ్యాయి. ఆ ఒక్క రోడ్డు వల్ల ఆంధ్రప్రదేశ్లో నీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన దీంట్లో ఒకే రోజు వాజ్పేయి హైదరాబాద్లో
4 శంకుస్థాపనలు చేశాడు. ఏంటి? సైబర్ టవర్స్కి, ఇన్సూరెన్స్ అథారిటీకి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా అదే రోజు ఆయన చేసిన శంకుస్థాపనలు. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి వాళ్ళ? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటికీ కూడా ఆ పీరియడ్లోనే బీజాలు వేసిన దీంట్లో వాజ్పేయి అప్పుడు చమత్కరించాడు. బాబు నిన్ను కనుక వదిలేస్తే నువ్వు ఢిల్లీని కూడా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నట్టున్నావు అని. అంటే ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు అక్కడ కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఎలా డబ్బు ఏ ఏ పథకాల ద్వారా తన రాష్ట్రానికి తెచ్చుకోవాలన్న అనుభవం ఆయన దగ్గర ఉంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విఫలమైంది అక్కడే. ఇవాళ ఈ 2 పర్యటనల్లో ప్రజలేంటి బేరీజ్ వేసుకుంటున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలకు, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎవరన్నా బీపీసీఎల్ ఆయన వచ్చాడా? ఎవరన్నా కేంద్ర మంత్రి కుమారస్వామి లాగా స్టీల్ ప్లాంట్ చూశాడా? అవును. అంటే అతను వెళ్ళాడు 22 సార్లు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఢిల్లీ పర్యటిస్తే అతని కేసుల కోసం, లేకపోతే వాళ్ళ తమ్ముడిని వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ కేసు నుంచి బయటేయటం కోసం, లేకపోతే ఆయన పార్ట్నర్ ఎవరో పారిశ్రామికవేత్త జార్జియాలో ఎక్కడో పట్టుబడితే ఆయన విడిపించమని మొత్తం 22 మంది ఎంపీలతో పిఎంఓకి వెళ్ళాడు ఈయన అని అనేక మీడియాలో కథనాలు చూసాం. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇద్దరి మధ్య తేడా. స్వప్రయోజనాల కోసం అతని ఢిల్లీ పర్యటనలు జగన్మోహన్ రెడ్డివి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది.